హలో దోశ లవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సూపర్ టేస్టీ దోశ రెసిపీని చూసేద్దాం. ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ లేకుండా ఇన్స్టంట్గా ఈ క్రిస్పీ అండ్ స్పాంజీ దోశని తయారు చేసుకోవచ్చు. ఈ దోశ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంటుంది. ఈ బన్ దోశని ఒకసారి గనక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ సూజీ అంటాం కదా, లేదా ఉప్మా రవ్వ, దానిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ రెసిపీకి పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి. ఇందులోనే 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి కనీసం ఒక అర్ధగంట పాటైనా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ పెరుగు వాటర్ని ఉప్మా రవ్వ పీల్చుకొని సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని దానిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ పిండి ఎలా ఉంటుంది మెత్తగా, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుని ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోనే ఒక క్యారెట్ని తురిమి అవి కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని మనం తయారు చేసుకున్నటువంటి దోశ బ్యాటర్లో వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బన్ దోశలు ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా చిన్న సైజు ఉన్నటువంటి కడాయిని తీసుకోవాలి. ఆ కడాయిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి దోశ బ్యాటర్ని వేసి స్ప్రెడ్ చేయకూడదండి, అలానే ఉంచి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకుంటే మనకి స్పాంజీ అండ్ క్రిస్పీ బన్ దోశ రెడీ అయిపోయినట్లేనండి. దోశ రెసిపీకి కాంబినేషన్గా ఒక సూపర్ చట్నీని చూసేద్దామండి. దానికోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే వెల్లుల్లి, కొంచెం చింతపండు, మీకు కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్లేనండి. మీకు కావాలనుకుంటే ఈ చట్నీకి తాలింపు వేసుకోవచ్చు, తాలింపు వేసుకోకపోయినా బాగుంటుందండి. ఈ బన్ దోశలోకి ఈ ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.